హాయ్ హలో ఫిలిం లవర్స్ వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పెద్ది మూవీకి సంబంధించి హెల్లో హెల్లెల్లో అనే సాంగ్ ఉంది కదా. సో అది సాంగ్ రిలీజ్ అయింది భయ్య. సాంగ్ రిలీజ్ అవ్వడం అంటే క్యాజువల్గా ఒక మూవీస్కి సంబంధించిన సాంగ్స్ ఫస్ట్ ఎలా రిలీజ్ చేస్తారు, ఒక ప్రోమో కట్టిస్తారు. ఆ ప్రోమో నిన్న ఆల్రెడీ ఇచ్చేశారు. తర్వాత లిరికల్ సాంగ్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ మూవీ టీం ఏం చేశారంటే ఓవరాల్గా వీడియో సాంగే రిలీజ్ చేసి పడేశారు. అక్కడక్కడ మేకింగ్ క్లిప్స్ చేస్తూ అండ్ మ్యూజిక్ మధ్యలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా, అక్కడక్కడ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అండ్ ఎడిటర్ ఎవరు వాళ్ళ నేమ్స్ క్రెడిట్స్ ఇస్తూ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు భయ్య. ఓవరాల్గా సాంగ్ ఎలా ఉందంటే మైండ్ బ్లాస్ట్. అంటే ట్రెండ్ సెట్ చేస్తున్నారు ప్రజెంట్ ఇండస్ట్రీలో, కొత్త కొత్త థాట్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో నాకైతే మాత్రం వీళ్ళు విజను కరెక్ట్ అనిపించింది. అట్ ఏ టైం సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఐటమ్ సాంగ్ అనగానే డబుల్ మీనింగ్ ఎక్కువ ఉండడం అండ్ ఎక్స్పోజింగ్ అనేది ఎక్కువ ఉండడం విచ్చలవిడిగా ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటేనే మ్యాక్సిమం ఆ ట్రాక్లో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఈ సాంగ్లో చూస్తే ఇది ఐటమ్ సాంగ్ ఫీల్ రావట్లేదు. ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఒక హీరోతో డ్యాన్స్ చేస్తున్న ఫీల్ వస్తుంది, కానీ ఐటమ్ సాంగ్ అన్న ఫీల్ అయితే నాకు కలగలేదు భయ్య, నిజంగా చెప్తున్నా. మరి మేబీ ఐటమ్ సాంగ్ అనేసి దాని గురించి చాలా టాక్స్ వచ్చాయి, కానీ నాకైతే ఐటమ్ సాంగ్ అన్న ఫీల్ ఎక్కడ కలగలేదు. అండ్ మీరు సాంగ్లో ఓపెనింగ్ చూస్తే అండ్ శివరాజ్ కుమార్ గారు సైగ్ చేస్తారు వెళ్ళమని, అంటే డ్యాన్స్ అయిపో అని చెప్పేసి పెద్దికి అలా సైగ్ చేస్తే పెద్ది వెళ్తున్నాడు అక్కడ నుంచి. అంటే శివరాజ్ కుమార్ శిష్యుడే అనుకుంటున్నాను పెద్ది. సో చూద్దాం. అక్కడ మళ్ళీ మనకి శృతి హాసన్ గారితో డ్యాన్స్ చేసేటప్పుడు జాన్వీ కపూర్ గారు కూడా ఉంటారు పక్కన. సో ఆవిడ చూసి కొంచెం అంటే తన లవరు వేరే హీరోయిన్తో అంటే వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడం తనకు నచ్చట్లేదు. ఆ ఫీల్ అక్కడ అర్థమైపోతుంది. తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి డ్యాన్స్ ఇరగొట్టేశారు భయ్య. అసలు ముగ్గురు స్టెప్స్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇటు శృతి హాసన్ గారు ఇరగొట్టేస్తున్నారు, అటు జాన్వీ కపూర్ గారు కూడా ఇరగొట్టేస్తున్నారు స్టెప్స్లో. కానీ వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. నిజంగా మధ్య మధ్య మ్యూజిక్స్లో వాళ్ళ క్రెడిట్స్ ఇచ్చి ఏదో మేనేజ్ చేశారు, కానీ రేపు థియేటర్లో ఆ మధ్యలో వచ్చే మ్యూజిక్స్కి రామ్ చరణ్ గారు స్టెప్స్ మామూలుగా ఉండవు. అసలు ఏంటి భయ్య, మొత్తము బాడీ అంతా అంటే ఆయన బేసిక్గానే డ్యాన్సింగ్లో చాలా తోపు. అండ్ ఇప్పుడు ఈ సాంగ్లో చూస్తుంటే అసలుకి ఇద్దరు హీరోయిన్స్ని పక్కకు నెట్టేసి అంత ఊపుతో చేస్తున్నాడు. అసలు ఆ ఎనర్జీ ఏంటి, అసలు ఆ బాడీలో మెలికలు ఏంటి, ఆ స్విమ్మింగ్ ఏంటి, అసలు మామూలుగా లేదు. అసలుకి రామ్ చరణ్ గారేనా అనే లాంటి డౌట్స్ వస్తున్నాయి. ఓవరాల్గా నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది అబ్బా సాంగ్. అంటే ఒక ఐటమ్ సాంగ్ ఎప్పుడో 90sలో చూసాం ఇలాంటి ఐటమ్ సాంగ్స్, అంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడగలిగే ఇలాంటి ఐటమ్ సాంగ్ లాంటిది పెద్దిలో పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే, జస్టిఫై. అసలు ఆ స్వింగ్ తోటి మామూలుగా లేరు రామ్ చరణ్ గారు అయితే మాత్రం. పెద్ది మూవీ చాలా గట్టిగా ప్లాన్ చేశారు భయ్య. ఎందుకంటే బేసిక్గా వీడియో సాంగ్ రిలీజ్ చేయడం ఏంటి ఒక పాన్ ఇండియా సినిమాకి డైరెక్ట్ మొన్న మధ్యకాలంలో ఏదో ఒక మూవీకి చేశారు, డైరెక్ట్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏదేమైనా సినిమా మాత్రం గట్టిగా మాట్లాడుతుంది. వీళ్ళు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే వీళ్ళకి ఎంత గుండె ధైర్యం రా అనిపిస్తుంది. నాకు బుచ్చిబాబు గారిని చూస్తుంటే మిర్చిలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఏమి గుండెరా వాడిది, ఆ గుండె బ్రతకాలి 10 గుండెలను బతికిస్తుంది అనే డైలాగ్ ఉంటుంది కదా, అలాగా బుచ్చిబాబు గుండె బ్రతకాలి. ఇలాంటి కొన్ని 10 సినిమాలని ఆ సినిమాలకు వర్క్ చేసే టెక్నీషియన్స్ అందరినీ బతికిస్తుంది. నాకైతే సాంగ్ పిచ్చిగా నచ్చింది. అండ్ మీరు కనుక సాంగ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ సాంగ్ చూడకుండా ఉంటే ఒక లుక్ వేయండి భయ్య, ఎలా అనిపించిందో అంటే చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.